अरे आता तुम्हाला मला डिस्टर्ब येतो तर अच्छा వచ్చేది అన్న ఇటు చూడండి అన్న ఇటు చూడండి భాస్కర్ అన్న ఇటు చూడండి ప్లీజ్ అందరికీ నమస్కారం. గౌరవ శాసనసభ్యులు ఆధ్వర్యంలో ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఈ యొక్క నేను బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. సార్ యొక్క ఆశీర్వాదం మా గ్రామాల పైన ఉంటాయన్న నమ్మకంతో మేము వచ్చినాం. ఆ నమ్మకం ఖచ్చితంగా సారు నిలబెట్టుకుంటాడు, మా ఊరిని ఆదుకుంటాడు, అభివృద్ధి పథంలో నడిపిస్తాడని చెప్పేసి ఆశిస్తున్నాము. జై కాంగ్రెస్. మన యానంపల్లి డిస్కవరీ మండలానికి సంబంధించినటువంటి గ్రామ ప్రథమ పౌరుడు మొన్న ఎన్నికల్లో గెలిచినటువంటి భాస్కర్ గారు యువకుడు మరి బీజేపీ నుండి గెలిచి ఇలా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వారిని వారితో పాటు వచ్చినటువంటి వార్డు మెంబర్స్ను ఉప సర్పంచులు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా మరి స్వాగతం పలుకుతూ అభినందిస్తూ మరి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినందుకు ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. సార్ ఈ సందర్భంగా మరి మండల పార్టీ అధ్యక్షుడు పెద్దలు మన అమతపురి గంగాధర్ గారు, అదేవిధంగా పులసాని శ్రీనివాస్ గారు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, మరి సర్పంచ్ల ఫోరం ప్రెసిడెంట్ వాసు గారు, మిగతా పెద్దలు రామచంద్ర గౌడ్ గారు, దాస్ గారు, ఈ యానంపల్లి గ్రామానికి సంబంధించిన పెద్దలందరూ, లక్ష్మణ్ గారు, మిగతా గౌరవ సర్పంచ్లు ఉన్నారు, డీసీ గారు, వాళ్ళందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఇలా ఒక మంచి రోజు. ఎందుకంటే నాకు యానంపల్లికి ఒక ప్రత్యేకమైన అనుభవం ఉంది, అనుబంధం. నేను ఎందుకంటే నా రాజకీయ ప్రస్థానంలో అంటే నేను ఒక డాక్టర్గానే ప్రజలకు అంటే పరిచయం ఉన్నటువంటి రోజుల్లో 2001లో మరి తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత మేము జలదృశ్యంలో కేసీఆర్ పార్టీ పెట్టిన తర్వాత అక్కడ పోయిన తర్వాత ఫస్ట్ జిల్లాకు వచ్చిన తర్వాత నేను యానంపల్లి టీఆర్ఎస్ జెండా ఎగరేసి అప్పుడు ఇవాళ ఇప్పుడు అంటే శ్రీనివాస్ గౌడ్ వీళ్ళందరూ ఉండే అప్పుడు పిల్లలు వాళ్ళు, కానీ అంటే దాంట్లో నాకు అప్పటి నుండి ఫస్ట్ అంటే రాజకీయంగా నేను ఒక రాజకీయ జెండా ఎగరేసిన అంటే నా యానంపల్లినే. తర్వాత నాకు యాజ్ ఏ డాక్టర్గా ఆ గ్రామానికితో ఇంత సంబంధాలు అంటే చిన్న దెబ్బ తగినా కానీ ఉపదేశాలని వస్తుంది. ఇక సరే నేను ఏం సర్వీస్ చేసినా అది గ్రామస్తులందరికీ తెలుసు. సో వాళ్ళకు ఒక నమ్మకం ఇక్కడ పోతే బాగా అవుతుంది అనే నమ్మకం. ఆ అనుబంధం ఇంకా సరే రాజకీయంగా కొందరు అటువైపు పోయినరు, కొందరు ఇటువైపు పోయినరు, అందరూ ఏ రకంగా ఏదున్నా కానీ ఆ గ్రామంతో సంబంధం మాత్రం నాకు తెగిపోలేదు. ఎందుకంటే
సో అది ఒక ప్రత్యేకమైన గ్రామం. అక్కడ అంటే రైతులు ఉన్నారు, మన ఎక్కువ మంది గల్ఫ్లో ఉన్నారు, యువకులు ఉన్నారు, చాలా కష్టపడే రైతులు ఉన్నారు. అందరూ కూడా ఒక ప్రత్యేకమైన గ్రామం. మరి ఇప్పుడు ముఖ్యంగా ఆ బెడ్లో ఇది రాజకీయ చైతన్యం ఉన్న గ్రామం. అప్పటి నుండి నాకు ఇప్పుడు దాసు కానీ, రామచంద్ర గౌడ్ కానీ, మన అశోక్ కానీ, ఈవెన్ లక్ష్మణ సార్ కానీ వీళ్ళంతా మాతోనే ఉండేవాళ్ళు, మా శిష్యులు యాక్చువల్ చెప్పాలంటే. తర్వాత గిరి వీళ్ళందరూ నా గ్రామంలో ఉన్న అందరి నాయకులు నాతో పనిచేసిన వాళ్ళే. సో కారణాలు ఏమైనా సరే వాళ్ళ వాళ్ళ రాజకీయ కారణాలతో వాళ్ళు వేరే పద్ధతిలో ఉండొచ్చు. అయినా కానీ నేను ఏం పెద్ద అంటే ఎక్కువ ఎవరి మీద కక్ష కట్టలేదు, ఎవరిని ఒక ఏ తయారు ఇట్లా చేస్తున్నావు కూడా అనలేదు. ఎందుకంటే ఆ గ్రామంలో నాకు ఉన్నటువంటి అనుబంధం నేనంటే మన గ్రామంలో అందరూ ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నా. సో తప్పకుండా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సో నేను ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి ఆ గ్రామానికి ఉన్నటువంటి అనుబంధం, మీరు కూడా మంచి ఒక యువకుని చదువుకున్న వాడిని, తర్వాత అది కూడా ఒక గ్రామ అభివృద్ధిని కాంక్షించే వ్యక్తిని మరి సర్పంచ్గా గెలిపించుకున్నారు. మరి ఇలా ఆయన మరి కాంగ్రెస్లో జాయిన్ అవ్వడం మంచి పరిణామం. తప్పకుండా మీ గ్రామం యొక్క ఆశయాలు ఏదైతే కోరికలు ఉన్నాయో తప్పకుండా తీర్చి ఇలా యానపల్లి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాం. ఆ యానపల్లి గ్రామం సంబంధించిన బైపాస్ రోడ్ అది ఆల్రెడీ టెండర్ అయిపోయింది. అది త్వరలోనే వర్క్ కూడా స్టార్ట్ చేస్తాం. కొంచెం ఈ యుద్ధం చేయబట్టి ఏదో బీట్ మంత్ దొరుకుతుంది అంటారు, కొంచెం ఆలస్యం అయితే అవుతుండొచ్చు కానీ ఒక నెల అడిగి కానీ ఆ రోడ్ అయిపోతుంది. ఈ అప్రోచ్ రోడ్ మాత్రం మనకి ఇంకా శాంక్షన్ అవుతుంది. మననే మినిస్టర్ గారు వచ్చినప్పుడే మనం ఒక లిస్ట్ సబ్మిట్ చేసాం, అది కూడా అప్రోచ్ రోడ్ సాగిస్తాం అన్నారు. అది అప్రోచ్ రోడ్ కూడా చేస్తాం. ఇంకా ఏదున్నా నేను ఏమంటానంటే ఇంకా ఏదున్నా ఇప్పుడు ఇళ్ళ విషయం అనుకోండి, తర్వాత ఇంకా మరి వ్యవసాయ రంగానికి సంబంధించింది ఏదున్నా కానీ అన్ని విధాల గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి మరి అదేవిధంగా మీలో ఒకటిగా ఒక అభివృద్ధి అని కాదు, మీ కష్ట సుఖాలు ఏదైనా మంచి ఉంది మీ ఊరికి వస్తా, ఏదైనా మీకు బాధ ఉంది నేను వస్తాను మీ దగ్గరికి. అట్లా మీకు కుటుంబ సభ్యుడిగా, మీ యొక్క తమ్ముడుగా, మీ బిడ్డగా గ్రామానికి అన్ని విధాలుగా మేము అండగా ఉంటాం. అది ఇదే అంటే మీ గ్రామస్తులు నేను కూడా కోరుకునేది ఏంటంటే ఒక ప్రేమ అభిమానము మా మీద ఉంచండి. మరి తప్పకుండా మన భవిష్యత్తులో ఇంకా అన్ని విధాలుగా కూడా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం. సర్పంచ్ గారు అయితే మరి అసలే రోడ్డు అంటున్నారు. సరే రోడ్డు తప్పకుండా రోడ్డు కూడా చేపిస్తాం. ఎందుకంటే తప్పని ఉంటే తప్పలేదు. ఒక యువకుడు ఒక పెద్ద గ్రామానికి సర్పంచ్ అయిన తర్వాత నా హాయంలో ఏదో చేయాలి, నా ఇంట్లో ఒక మార్పు ఉండాలా, ఒక చేయాలా, మా గ్రామానికి ప్రజలతో నమ్మకంతో గెలిపించిన భావన ఉండడం మంచి భావన, అది అభిప్రాయం మంచిది. సో తప్పకుండా మనం అందరూ కూడా కలిసి పని చేద్దాం. మన మండల నాయకులు కూడా మంచిగా ఉన్నారు అందరూ. ఇప్పుడు సీను కానీ, మరి గంగన్న కానీ, వీళ్ళు రామచంద్ర గౌడ్ కానీ, వాసు కానీ అంతా ఒక మంచి టీమ్గా మనము కలిసి పనిచేద్దామని చెప్పి కోరుకుంటూ మీకు శుభాకాంక్షలు. ఇప్పుడు మనకు మిగిలిన ఇళ్ళు మాత్రమే ఇస్తున్నాము. సెకండ్ ఫేజ్లో తప్పకుండా యానపల్లికి వేరే గ్రామానికంటే ఒక 5-10 ఇళ్ళు ఎక్కువ ఇస్తాం. ప్రాబ్లం లేదు. సో తప్పకుండా యానపల్లి మీద ప్రత్యేకమైన దృష్టి పెడతామని చెప్పి, ఎందుకంటే నేను చెప్తున్నాను ఇంతసేపు నాకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఆ గ్రామం. ఎందుకంటే నాకు ఒక డాక్టర్గా నాకు ఆ విలేజ్లో చాలా గుర్తింపు ఉండింది. సరే రాజకీయాల్లో మారుతుంటాయి. ఒకప్పుడు అది మొత్తం కాంగ్రెస్ విలేజ్, తర్వాత టీఆర్ఎస్ అయిన తర్వాత రాజకీయ అదే మళ్ళీ టీఆర్ఎస్ మీద మాట్లాడితే వాళ్ళు ఏం చేయాలి, ఏ గ్రామం కాదు, యానపల్లి కాదు, ఏ గ్రామం వాళ్ళు వేసిందల్లా భూములు కబ్జాలు, మందిని సతాయించడు, దొంగ కేసులు పెట్టడు, అని లంగదండలు చేసుడు, ఆ జగన్తో కలిసి భూములు శాసన వేసి అమ్ముకున్నాడు తప్పితే వాడకులు వచ్చా వీడకులు వచ్చా చెప్పాలంటే చెప్తున్నారు. ఇక అన్ని అట్లా ఉన్నారు. అది రుచుల తయారైనది. ఇక నాకంటే అంటే ఇక దాని గురించి ఇప్పుడు గతంలో అది ఏ గ్రామంలో జరగలేదు. మీరు సుధులమ్మ అడగండి, పురట్పల్లి అడగండి, సాపల్లి అడగండి, మరి లీడర్లు కదా 15 ఉన్నారు. కాకపోతే అందరూ ఏ విధంగా చేసింది అనేది టీఆర్ఎస్ అనేది అదొక ఏమంటారు దోపిడి దొంగల పార్టీ. అది ఇక అన్నదమ్ములు అక్కయ్యలు కొట్లాడుకుంటున్నారు ఆ పార్టీలో, ఆశలు కూడా ప్రజలకు ఏం చేస్తారు, ప్రజలకు ఏం చేస్తారు, వాళ్ళ కుటుంబ సభ్యులే కొట్లాడుకుంటున్నారు. అంటే అట్లా. సో ఆ పార్టీ గురించి కూడా అది భూస్థాపితమైన పార్టీ, అది ఎక్కడ లేవది. ఇక మనోడేమో ఊళ్ళో తాకట్టు పెట్టి ఇప్పుడు ఫామల్లో ఉన్నాడు. అర్థమైందా? ఆ తిప్పలు ఇప్పుడు పడుతుంది ఇల్లు. ఇంకా నిజంగా నేను ఎంబడ వాడి ఒక్కొక్కరిని పెడితే ఒక్క ఉచ్చబడుతున్న కొడుకులా కానీ మనకు నచ్చదు. నాకు
నాకు నచ్చదు బాగుందంటే గంగవారి మూడు బతుకోవాలి మనకెందుకు ఎలక్షన్ అయిపోయింది అసలు చచ్చిపోయి ఎందుకు అంటే చెట్టుని కొట్టడానికి మొదలు కొట్టి ఇంకా బొమ్మలేదు కానీ అంటే రోజులు పోతలేదు మేము లేకుండా వాళ్ళు చేసే దందాలు ఇన్ని ఒక్కొక్కరు కాదు ఏ ఊరు చూసినా కిటికీలు లోలీలు పెట్టుడు లంగాంతా చేసుడు గీ తప్పితే వాళ్ళు ఏం పని చేసి 10 నెలలు ఏం పని చేయలేదు ఒక ఇల్లు ఇచ్చిరా ఒక గరీబ్ ఇల్లు ఇచ్చిరా ఒక పూర్వం సాధన ఉద్యోగం ఇచ్చిరా అంటే చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అందుకని ఆ టీఆర్ఎస్ అనేది లెవెల్ అది చూస్తాను కామర్స్ పార్టీ అయిపోయింది అది కారు 4 రూపాయలు పంక్చర్ అయిపోయినాయి 4 టైర్లు ఉన్నాయి కారు స్టెప్ని కూడా పంక్చర్ అయిపోతున్నాను అంటే ఇంకా ఏముంటుంది ఇక కాబట్టి అది ఇక నడవది స్టీరింగ్ కూడా ఏం లేదు పైగలింది అంటే అట్లా ఇక బీజేపీ అది వేరే ఇక అదేమో అవి నిజంగా ఒక రాముడు కాపాడుతున్నారు వేసింది ఏం లేదు అయితే ఇదే అన్ని పట్టకాల్సి మీద చేసుడు ఆడాడ దండాలు చేసుడు వాళ్ళు కొనేది లేదు చేసేది లేదు వాళ్ళకు చూద్దాం మనం కంపేర్ చేద్దాం మన తెలంగాణలో అయినటువంటి సంక్షేమ పథకాలు ఏంటి మన బీజేపీ పాత రాష్ట్రాలు లేకుండా అది దండాలు కాదు అంతా రాజకీయం ఇప్పుడు మాట్లాడచ్చు కానీ తమ్ముడు భాస్కర్ పార్టీలో రావడం వల్ల చాలా ఆనందకరం మనకు మంచి టీం ఉంది అందరితో కాదు అంతా యంగ్స్టర్స్ సర్పంచ్లు సో కాబట్టి మంచి టీం ఉంది మనకు చాలా సంతోషం ఈ కాలంలో మరి ఇంకా 2 సంవత్సరాలు యానంపల్లిలో అన్ని విధాలను అభివృద్ధి చేద్దామని చెప్పి యానంపల్లిలో అప్పుడు మరి ఇప్పుడు ఇంతవరకు కాలేదు అక్కడ చైర్మన్ అయినా డిస్పెన్సరీ సొసైటీ అయినప్పటి నుండి ఒకసారి అయినా అశోక్ ఉండే మళ్ళీ ఇప్పుడు దిగిండు మళ్ళీ వచ్చింది కదా అంటే అట్లా ఇంకా భవిష్యత్తు యానంపల్లి లీడర్లకు మంచి ఫ్యూచర్ ఉంది మంచి టీం ఉన్నాడు లీడర్షిప్ కుదరలేదు ఇప్పుడు గణేష్ గారు ఉన్నారు అక్కడే మన గౌడ్ సాబ్ ఉన్నాడు రవీందర్ గౌడ్ సో దాస్ ఉన్నాడు వీళ్ళంతా కూడా అంటే మంచి చైతన్యమైనటువంటి గ్రామం అది అశోక్ ఉన్నాడు అదే అశోక్ అప్పుడే ఇక్కడ సింగల్ చైర్మన్ సరేనా దించిన 5-6 దించింది